హాయ్! హలో! బిజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగొచ్చేసి ఎల్లమ్మ టెంపుల్ అన్నమాట. ఆ ఆషాఢంలో చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. మాకైతే మొక్కుండేది. అది తీర్చుకోవడానికైతే మేము మా మా విలేజ్ దగ్గరలో ఉండే మా కులదైవం ఎల్లమ్మ తల్లి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఆషాఢం నుంచి చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. లాస్ట్ ఆ వీక్‌లోనైతే మాకు కుదిరింది. ఇంటి ముందే అన్నీ కట్ జేస్తున్నాం అనుకోకండి. అవి కట్ జేసి పెట్టుకుంటే పనయిపోద్దని అలా జేసినాం. యాక్చువల్‌గా ఫస్ట్ బోనం జేయాలి. మా అత్తయ్య ఆల్రెడీ బోనం రెడీ జేస్తుందని, నేను ఆలోపు వెజిటబుల్ కట్ జేస్తే వంటకి టైం సేవ్ అవుతుందని చేశామన్నమాట. మా కన్నయ్యాడు, మా మామయ్య జూడండి. వాడు హాయ్ జెప్తుండు. ముందుగా మనం బోనం వండిన తర్వాత దర్శనం జేసుకోవాలి. వెంటనే గుడి లోపలికెళ్ళొద్దు. బోనం అయిన తర్వాత మనం గుడి లోపలికెళ్ళాలి. అది ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ అన్నమాట. పోయి దర్శనం జేసుకోవచ్చు. కాకపోతే బోనం తీసుకొని దర్శనంకైతే వెళ్ళాలి. మన బోనం అయితే రెడీ అయిపోయింది. అందరం ఆలోపు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోకుండా మాత్రం దేవాలయంలోకి పోవద్దు గదా! అందుకని ముందుగా అందరూ కుంకుమతోని బొట్టు పెట్టుకున్న తర్వాత దేవుళ్ళ కాడికి పోవాలి లోపలికి. చూశారుగా నా బోనం అయితే రెడీ అయింది. ఆ చిన్న బోనమే అండి. పెద్ద అంతా ఏం లేదు. మా ఫ్యామిలీ చిన్నగా కాబట్టి చిన్న బోనం తీశాము. బోనం తీసేవారైనా టెంపుల్‌లోకి ఎవరైనా ఆడవాళ్ళు ఎవ్వరున్నా గానీ ఖచ్చితంగా కాళ్ళకి పసుపు పెట్టుకున్న తర్వాతనే బోనం గాని, సుమంగలిగా ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా పసుపు, కుంకుమ ధరించి మాత్రమే టెంపుల్‌లోకి వెళ్ళాలి. మళ్ళీ పవర్‌ఫుల్ ఎల్లమ్మ తల్లి కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. బోనం తీసుకొని ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఫుల్లు వర్షం ఉంది బయట మాత్రం. కొంచెం మేము రావడంకి ముందే కొంచెం తగ్గింది. బయటికెళ్తే దీపం ఉంటదో లేదో అని కొంచెం చిన్న టెన్షన్ ఉంది. ఆలోపు కొంచెం లైట్‌గా పడుతుంది వర్షం. అట్లా నడుచుకుంటూ దగ్గరనే టెంపుల్. మేము ఉండే ముందు అటు సైడ్ రూమ్స్ ఉంటాయన్నమాట. అక్కడికెళ్ళి మేము ఉన్నాం. దాని ముందే గుడి అన్నమాట. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఆయన వీడియో తీస్తుండు ముందు. అందుకే ముందు వీడియోలల్లా కనిపిస్తలేడు. ఆయననే వీడియో తీస్తుండు కాబట్టి, ఇప్పుడు మనం టెంపుల్ ముందుకొచ్చి మొక్కుకున్న తర్వాత ఒక 5 ప్రదక్షిణలైతే మాత్రం జేయాలి. ఖచ్చితంగా 5. 3 జేయొచ్చు గదా అనుకోవచ్చు గానీ, 3 కన్నా బాగా 5 తిరగడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అందరూ. మా అత్తమ్మ, నేను కొంచెం మొక్కున్న తర్వాత దర్శనాలు చేసుకుంటాం. ప్రదక్షిణాలైతే ఫస్ట్ స్టార్ట్ జేసినాం. కోడి తీసుకురావడానికి కారణం మా మొక్కు కోడితోనే తీరుతది కాబట్టి. అంతకుముందు మేకని తీసుకెళ్ళినాం గానీ, ఇప్పుడు మేము మా ఫ్యామిలీ మందమే అని కోడిని తీసుకెళ్ళి చేసినామన్నమాట. మీరు దర్శించుకోవాలనుకుంటే మాత్రం ఈ అడ్రస్ మల్లాపురం ఎల్లమ్మ దేవాలయం అన్నమాట. ఇది బద్దెనపల్లి రూట్‌లో ఉంటుంది. ఈ ఎల్లమ్మ తల్లి బాగా పవర్‌ఫుల్. ఏ కష్టాన్నైనా మనం మొక్కే మొక్కు. మనకే సమస్యలు వచ్చినా కానీ ఆలోచించకుండా మొక్కే మొక్కులు చాలా ఉంటాయి. అందులో మాత్రం మన కులదైవానికి మొక్కే మొక్కులు అవి నెరవేర్చుకుంటేనే మనం ఏదైనా ముందడుగు వేయగలుగుతాం. ఇది అవుతుందా కాదా అని ఆలోచన పక్కన పెట్టి మన కులదైవాన్ని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కానీ అది గట్టెక్కుతుందని మేమైతే బాగా నమ్ముతాం. వండిన బోనం నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పించినాం. సమర్పించిన తర్వాత మా ఆయననైతే బాగా గట్టిగా మొక్కుకున్నాడు. ఎందుకంటే మొక్కు కోసమే వెళ్ళాం కాబట్టి. తల్లిని చూడండి ఎంత బాగుందో. మనం అక్కడ కావాలంటే ఉడిబియ్యం కూడా పోయొచ్చు. పట్నం కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడే అంత మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినాం కాబట్టి అలా ఏం చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికైతే వీలైతే మాకు
మేము కోరుకున్నవన్నీ నెరవేరితే మాత్రం పక్కగా అదే విధంగా జరుగుతది. అప్పుడు మాత్రం గ్రాండ్‌గా చేసుకుంటాం. ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ రివర్స్ అక్కడ మనకు ఫెసిలిటీగా రేకుల షెడ్ లాంటివి వేసిరన్నమాట. అక్కడనే వంట చేసుకోవడం అయితది. ఆల్రెడీ రైస్ అయితుంది. మా అత్తయ్య చికెన్ అయితే వండుతారు. ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ దీనికోసమే అన్నమాట. తొందరగా కట్ చేసుకొని పెట్టుకుంటే పని అయిపోతది. తొందరగా వంట అయిపోతది. ఆలోపు బోనం అయిపోయింది కాబట్టి పెద్ద ప్రాసెస్ ఏం జరగలేదు. వచ్చుడుతోనే వంట చేసుకున్నాం. ఎక్కడికెళ్ళినా గానీ మనం కట్టెల పొయ్యి మీద వండుకున్న టేస్టే వేరుంటది. కానీ లేట్ అవుతుందని మేము చిన్న సిలిండర్ తెచ్చుకున్నాం. వర్షం కొడుతుంది అప్పటికే. లేట్ అవుతుందని బుడ్డి కూడా తెచ్చుకున్నాం. దానిపైనే వంట చేసుకున్నాం. మా ఆయన కూడా కొంచెం వంటకు హెల్ప్ చేస్తుండు. మంచి గ్రేవ్ అయితే వచ్చింది. సగం కట్టెల పొయ్యి మీద వండినాం. సగం దీనిపైన అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. కానీ ఈ వంట మాత్రం చాలా బాగా అయింది. రైస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ చికెన్ ఉడకడమే లేట్ అయింది. మా వాళ్ళందరం అయితే ఫుల్ ఆకలి మీద వచ్చినాం. మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చినాం కాబట్టి ఆఫ్టర్‌నూన్ మేము ఈ వంట చేసే టైంకి దాదాపు 4 అయింది. ఆ 4 టైమ్ దాకా వెయిట్ చేసినాం. మా మధ్యలో వర్షం కొట్టింది. అందుకే లేట్ అయిపోయింది దర్శనం. అసలు వస్తామో రామో అనుకున్నాం. కానీ వర్షం 12 వరకి 12:15 1 వరకి తగ్గిపోయింది. ఇది కొంచెం వచ్చేసరికి లేట్ అయింది. అందుకే 4:30, 5కి తిన్నాం మేము వంట అయిపోయిన తర్వాత. ఇదే మా ఫ్యామిలీ. చిన్న ఫ్యామిలీ. ఆషాఢంలో లాస్ట్ వారంలో మాత్రం గుదిరిన లాస్ట్ దేవాలయం. అండ్ తర్వాత శ్రావణం కాబట్టి మేము చికెన్ గానీ, మటన్, నాన్ వెజ్ ఏవి తినమన్నమాట. అందుకే ఈ మొక్కు తెచ్చుకొని అక్కడనే వండుకొని తినేసి బయలుదేరినాం. వంట మాత్రం అయిపోయింది. తినేసినాం. జాలీగా కంప్లీట్ అయిపోయింది. ఇది ఎందుకు ఖచ్చితంగా ఇది ఆనవాయితీ అట. మనకైతే తెలీదు. మా అత్తమ్మ వాళ్ళైతే అన్నారు. ఎవరైనా సరే అక్కడికొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రదక్షిణం అయితే కంప్లీట్ చేసుకొని వెళ్తారు. ఫైనల్లీ మై వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా మర్చిపోకండి. బాయ్ బాయ్.